ఇక్కడ మనం వెస్ట్ లూజ్ దగ్గర 8 ఇంచెస్ పెడుతున్నా అండి. మనకి వెస్ట్ లూజ్ డివైడెడ్ బై 4 చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా. హైట్ వచ్చేసి 13.5 ఉంటుంది. 14.5 పెడుతున్నాను. షోల్డర్ 7 ఇంచెస్. ఆపోజిట్ నుంచి 2.5 పెట్టుకోవాలి. సేమ్ చెస్ట్ లూజ్ అండి 10 ఇంచెస్ పెట్టేశాను. 2 ఇంచెస్ ఖర్చుకి ఇక్కడ మనం పైనుంచి కిందకి 3 ఇంచెస్ డౌన్‌కి మార్క్ చేసుకున్నాను. బట్ నేను ఇక్కడ ఏం కట్ చేయట్లేదు. వాళ్ళు మోడల్ అడిగారు. సో, క్యాన్వాస్ ఏసుకొని కట్ చేయాలి. అండ్ ఫ్రంట్ చూడండి ఇప్పుడు చాలా జాగ్రత్తగా బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ అండి. ఇక్కడ మనం నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మనం ఇలా క్రాస్‌గా జరుపుకొని పెట్టుకోవాలండి. ఓకేనా? ఎందుకంటే ఎదర షోల్డర్ కొంచెం తగ్గించి పెడుతున్నాను. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెక్ వచ్చేసి తను 6.5 ఉంది ఫ్రంట్ నెక్. ఇది మనం ప్రిన్స్ కట్ లాగే మార్క్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్. ఈ కటింగ్ ఏంటంటే బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ అండి. సో, ఫ్రంట్ అండ్ బ్యాక్ మనము క్యాన్వాస్ వేసి స్టిచ్ చేయాలి. స్టిచ్చింగ్ వీడియో మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. హ్యాండ్స్ ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఈక్వల్‌గా కట్ చేసుకొని 3 ఇంచెస్ డౌన్‌కి మార్క్ చేసుకొని 8.5, 5.5 చెయ్యి లూజు. ఇక్కడ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి. కట్ చేసేస్తున్నానండి. లోతు భాగం కట్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఏమీ ఇవ్వట్లేదు. బార్డర్ పైన హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్. ఇప్పుడు మనం క్యాన్వాస్ పైన మనము డిజైన్ అనేది మార్క్ చేయాలండి. చూడండి. ఇక్కడ తన బ్లౌజ్ హైట్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ డీప్ 3 ఇంచెస్ తీసుకున్నాను. అక్కడ రౌండ్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ డౌన్‌లో, కింద నుంచి పైకి 4.5. ఇది 3 యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ కూడా 3. ఇక్కడ ఈ బాక్స్‌లోనే మనం ఏదైనా మోడల్ డ్రా చేసుకోవాలండి. వాళ్ళు టెంపుల్ అడిగారు. సో, నేను జస్ట్ టెంపుల్ షేప్ డ్రా చేశాను. మనం యాక్చువల్‌గా మనం ఒక డ్రాయింగ్ వేసుకొని దానికి 1 ఇంచ్ అవుట్‌లైన్ తీసుకోవాలండి. ఏదైనా సరే ఏ మోడల్ అయినా. చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. లోపల ఇంకా నెక్ దగ్గర కట్ చేస్తున్నాను. నెక్ షేప్